హాయ్ హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గైస్. అలాగనే నా ఓల్గా వచ్చేసి అమ్ములు డ్యూటీ నుండి హోమ్కి ఏ టైంకి వస్తుంది, అలాగనే ఇంటికి వచ్చిన తర్వాత ఏం కుకింగ్ చేస్తుంది, అలాగనే 8:30 నుంచి 10 వరకు నేను ఇంట్లో ఏం చేస్తాను అనేది ఒక చిన్న వియోల్గాతో మేము ముందుకు వచ్చాను. ఓకేనా? ఇదిగోండి, డ్యూటీ నుంచి అయితే ఇంటికి వచ్చాను. 8:30 అయిందనమాట. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయి లోపలికి వెళ్ళాను అనమాట. మనం ఎవరైనా సరే బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళకూడదు కదా. మనం కాలు ముఖం కడుక్కొని స్నానం చేసి లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి, నేను ఇంట్లోకి వచ్చేసరికి 8:45 అయింది. తర్వాత ఇంకా బొట్టు పెట్టుకున్నాను. ఇలా నేను ఎప్పుడు కుంకుమ అయితే పెట్టుకుంటూ ఉంటానండి. సో కుంకుమ లేకుండా ఎందుకు నాకు ఇష్టం ఉండదు, పెట్టుకుంటాను. సో ఇంకా బొట్టు పెట్టేసుకొని అలానే నేను అన్ని పౌడర్ అవి ఏం వేసుకోలేదు, ఓన్లీ స్టిక్కర్ పెట్టి కుంకుమ పెట్టుకున్నాను. నేను వచ్చేసరికి పిల్లలు అయితే రైస్ చేసేసారు. మాకు ఈరోజు గ్యాస్ వచ్చిందనమాట. బేస్తవారం ఈవినింగ్ ఓల్గా ఇది. ఈవినింగ్ 8:30 నుంచి 10 వరకు ఉన్న ఓల్గా అనమాట. చూసే సపోర్ట్ చేయండి. అలాగనే స్కిప్ చేయకోకుండా చూడండి. అలాగనే లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి, హైపై కూడా ఇవ్వండి. మీ సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ డాడీ కుట్టి అమ్ములు. ఓకేనా? సో గ్యాస్ అయితే రైట్ చేసాం. మార్నింగే గ్యాస్ తెచ్చాడు బాబు. ఇంకా సరే అనేసి వెలుగుతుందో లేదో చెక్ చేసుకొని ఇంకా రైస్ చేశారు. ఆఫ్టర్నూన్ రైస్ ఉన్నది. ఇంకా సరే అనేసి ఇంకా రైస్ కొద్దిగా తక్కువ అవుతుంది అనేసి బిళ్ళలను కడిగి పెట్టమంటే రైస్ కుక్కర్లో పెట్టేశారు. నేను వచ్చేసరికి రైస్ అయిపోయిందండి. ఇంకా టమాటా కర్రీ చేద్దాం, అప్పటికే లేట్ అవుతుందని ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. అప్పటికే అయ్యి తినే లోపలనే 10 అయిపోయింది అనమాట. సో ఇంకా అల్లము, వెల్లుల్లి, తర్వాత కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో చూస్తే టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవి ఉన్నాయి. పిల్లలను అడిగితే టమాటా కూర చేస్తాను అంటే సరే అని అన్నారు. యాక్చువల్గా నేను ఎగ్ రైస్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా బాబు ట్యూషన్ నుంచి పిలుచుకొని వచ్చే లోపల లేట్ అయింది. ఇంకెందుకులే అనేసి చేస్తున్నాను. ఇదిగోండి, అల్లము, కొత్తిమీర ఉంది, వేస్ట్ అయిపోతుంది అనేసి కొత్తిమీర నిన్ను ఇంట్లో ఉన్న వాటితోనే, అంటే మనము కర్రీస్లోకి ఏవేవైతే బాగుంటుందని వెరైటీగా చేస్తాను. టమాటా కూర చాలా రకాలుగా చేస్తారు. యాక్చువల్గా మీకు నా ప్రీవియస్ వీడియోలో పెట్టాను షార్ట్ వీడియో, నేను అలా చేస్తాను. టమాటో కూర చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా చేస్తున్నాను అనమాట. సో ఆ కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, తర్వాత ఎర్రగడ్డ కూడా వేసేసాను అనమాట మిక్సీకి. తర్వాతకు వచ్చేసి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు అయితే కోసి పెట్టాను. తర్వాత చిన్నగా టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నాను గైస్. ఇలా చాలా రకాలుగా చేసుకుంటున్నాను. మార్నింగ్ 9:30కి వెళ్తాను డ్యూటీకి. ఈవినింగ్ వచ్చేసరికి 8:30 అలా అవుతుంది. ఇంకా ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్ కర్రీ ఉండిందనుకో రైస్ ఒకటో చపాతి ఒకటో చేసుకుంటాము. ఒకవేళ లేనప్పుడు ఇలా కర్రీస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. మాకు ఇంట్లో దాన్ని బట్టి నేను కర్రీస్ ఈవినింగ్ చేసేదా లేదా అనేది. ఈరోజు కర్రీ అనమాట ఇది. ఇంకా రైస్ ఉంది కదా అనేసి టమాటా కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంకా తొందరగా అవుతుంది, అదైతే ఇంకా వేరేదైతే లేట్ అవుతుంది అనేసి ఇంకా చేసేస్తున్నాను అనమాట. ఇలా దానికి ఆయిల్ నేను ఒక 1/2 kg టమాటాలు తీసుకున్నాను. తర్వాత పోపు దినుసులు, ఆయిల్ పెట్టేసుకున్నాను. టమాటా కూర కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ మరీ అంత తక్కువ కాదు, మరీ అంత ఎక్కువ కాదు, మీడియంలో వేసేసుకొని చేసుకోవాలన్నమాట. సో ఆయిల్ అయితే వేసేసినాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, తర్వాత పోపు దినుసులు అన్నీ వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట. ఆ లోపల నేను మిక్సీకి వేసుకుందాం అనేసి మిక్సీకి అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా దాంట్లో మిక్సీకి వచ్చేసి అల్లము, వెల్లుల్లి, ఎర్రగడ్డ, కొత్తిమీర అనమాట. ఎక్కువ కాదు, కొత్తిమీర కొద్దిగా బాగుంటుంది. ఇలా కొత్తిమీర కచ్చాపచ్చాగా పట్టానండి నేను, పూర్తిగా గ్రైండ్ మెత్తగా చేయలేదు. ఇలా ఉంటే బాగుంటుంది. ఆ లోపల ఆనియన్స్ అవి అయితే బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇంకా ఇవైతే మసాలా మనం పట్టుకున్నాం కదా, అదైతే వేసేసి కొద్దిగా పసుపు వేస్తే బాగా కలుపుకుంటున్నాను అనమాట. 9:30 లోపల అయింది కర్రీ. 9:30 లోపల అయింది. ఇంకా అన్నీ రెడీ పెట్టేసుకొని తినే లోపల 10 అయిపోయింది అనమాట. సో నేను ఇంటికి వచ్చిన తర్వాత ఒకవేళ కర్రీ ఏమన్నా ఉంటే చపాతీలు చేసుకోవడము, లేదంటే పిల్లలు రైస్ కుక్కర్లో అన్నానికి అయితే పెట్టేస్తారు. అలా ఉందంటే ఓకే, లేదంటే ఇలా కర్రీసు, లేదంటే టమాటా రైసు, తర్వాత ఫ్రైడ్ రైసు, ఎగ్ రైసు ఇలా చేసుకుంటూ ఉంటాను. లేదంటే ఇట్లా చట్నీ కానీ, చెనిక్కాయ చట్నీ, పచ్చిమిరపకాయలు, టమాటాల చట్నీ ఇలా అన్నమాట. ఏది వీలైతే అప్పటికి చేసేసుకుంటాం అన్నమాట. ఇదిగోండి ఇలా అదంతా వేయించేసుకున్న తర్వాత టమాటాలు మనం కోసుకున్న టమాటాలు అయితే వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి
ఇంకా నేను దీంట్లోకి వాటర్ ఏమి వేయనండి ఇప్పుడే. కొద్దిగా మనం సాల్ట్ వేస్తే టమాటాలలో ఊరినన్ని వాటర్ ఉంటాయన్నమాట, ఆ వాటర్ ఉంటాయి. సో అలా ఇంకా మనం ఉప్పు వేసినాం అనుకో టమాటాలలో ఉన్న ఇంకా వాటర్ ఇంకా అంతా వచ్చేస్తుంది. ఆ టమాటాలతో బాగా మగ్గిస్తానమాట. ఇంకా ఇలా అంతా బాగా కలిపెట్టేసి అయితే మూత పెట్టేశాను. ఆ లోపల ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవి అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. ఇది ఇలా మగ్గి లోపల చిన్న చిన్నవి చేసుకుంటూ ఉండాలి కదా. వీడియో తీయాలంటే అస్సలు ఓపిక ఉండదు. అప్పటికే 9:20 అయింది టైము. నాకు ఆల్మోస్ట్ కర్రీ అయితే సగం ఉడికేసింది. బాబు టైం చూపించాడు కదా, 9:20 అయిందనమాట. అదే 9:35 9:40 లోపలనే కుకింగ్ అయితే అయిపోయింది. ఇంకా తినేసరికి 10:15 లోపల తినేసామన్నమాట. ఇంకా ఇప్పుడు ఇది అంతా దగ్గర పడి వాటర్ అంతా దగ్గర పడే లోపల ఇంకా అది ఇప్పుడైతే కానీ కొంత మగ్గినట్లు అనిపిస్తుంది. టమాటాలు అక్కడక్కడ కొద్దిగా గట్టి గట్టిగా ఉన్నాయనిపిస్తే మనం నొక్కుకుంటా మనం ప్రెస్ చేసుకుంటా కలిపెట్టాలన్నమాట. టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి నేను కారం పొడి కొద్దిగా ఎక్కువే వేస్తానండి, ఎందుకంటే పుల్లగా అనిపించకూడదు కదా అనేసి. ఇదిగోండి అలా 2 చెంచాలు వేసాను అనమాట. ఇంకా బాగా కలిపెట్టేసుకున్నాను. ఇలా కలిపెట్టేసుకొని ఇంకా అదే చెప్తున్నాను కదా, చాలా రకాలు చేయొచ్చు టమాటా కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా అవుతుంది, అలాగనే చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది అయితే మామూలుగా ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేస్తారు. అలా చాలా రకాలుగా నా టయాన్ని బట్టి నేను ఎలా చేయాలనుకున్నా చేసేస్తాను. ఇంకా మసాలా పట్టిన దాంట్లో కొద్దిగా వాటర్ వేసేసాను అనమాట. ఇంకా కారం పొడి బాగా మగ్గాలి కదా, అందుకనే కొద్దిగానే వాటర్ వేస్తే ఎక్కువ వాటర్ వేయలేదన్నమాట. ఇంకా ఇలా నూనె పైకి తేలేంత వరకు ఇలా మనకి నూనె ఇట్లా పైకి తేలితేనే టమాటాలు బాగా మగ్గినట్లు అండి. ఇదిగోండి ఇంకా అంతా ఒకసారి కలిపెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత దీంట్లోకి ధనియాల పొడి, గరం మసాలా ఆల్మోస్ట్ ఇంకా 5 మినిట్స్లో దింపుతామనగా మనం కొద్దిగా ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తర్వాత 1 టేబుల్ స్పూన్ కాదు కానీ 1/2 టేబుల్ స్పూన్ వేసాను గరం మసాలా వేసేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గిచ్చేసి తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేయడమేనండి. సో అమలు డ్యూటీ నుంచి అయితే డైలీ 8:30కి వచ్చేస్తాను నేను. 8:30కి ఇంటికి వచ్చేసరికి 8:30 ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లోకి వచ్చేసి ఇంకా ఏమైనా కర్రీస్ లేకోకుండా చేసుకుంటాను. లేదంటే కానీ ఒకవేళ ఉండిందనుకో మేము దాంతోనే మేనేజ్, ఇంకా చపాతీ కానీ లేదా ఏమైనా టిఫిన్స్ సేమియా ఉప్మా అలా ఇలా చేసుకుంటూ ఉంటానండి. ఇలా చేసుకొని లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను 8:15 అలా. 9 అంటాను, 9:15కి 9:15కి అలా అయితే లైవ్ స్టార్ట్ చేసుకొని పడుకునేసరికి 11 అవుతుందన్నమాట. డైలీ నా టైమింగ్ ఈవినింగ్ టైం డ్యూటీకి వెళ్ళేసి వస్తే ఇలా ఉంటుందన్నమాట నా వాళ్ళుగా. 8:30 నుంచి 10 వరకు ఇదన్నమాట. ఇంకా నేను లైవ్ తీసేది అయితే పెట్టలేదన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత వర్క్ ఏం చేసుకుంటాను అనేది మాత్రమే పెట్టాను. ఇంకా తినేసి లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఈరోజు లైవ్ అయితే పెట్టలేదండి, నాట్ ఇంట్రెస్టెడ్. సో అందుకనే ఇంకా కుకింగ్ అంతా చేసేసి వీడియో పెట్టేద్దాం మీకు అనుకొని పెట్టేశాను. ఇంకా ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, నేను అన్నం ప్లేట్లో పెట్టిన తర్వాత మతికొచ్చింది. యాక్చువల్గా మనము ప్లేట్లలో వడ్డించుకునేటప్పుడు ఫస్ట్ రైస్ అయితే వడ్డించుకోకూడదంట అండి, కర్రీ వడ్డించుకోవాలి. ఇంకా నేను పెట్టేశాను కదా అనేసి పెట్టేశాను. ఇంకా 10 అయింది కరెక్ట్గా. ఇంకా తింటున్నాం అన్నమాట. టైం చూపించడం మర్చిపోయారు పిల్లలు, లేట్ అయింది కదా ఆకలి అవుతుంది, అందుకని టైం చూపించలేదు. ఇక్కడ టైం పెట్టాను. సో అవునో కాదో మెన్షన్ చేయండి. ఫస్ట్ మనం వడ్డించుకునేటప్పుడు రైస్ వడ్డించుకోకూడదంట, కర్రీస్ వడ్డించుకున్న తర్వాతనే రైస్ అనేది అన్నం అనేది వడ్డించుకోవాలంట. ఇది మీకు తెలుసో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనండి, ఫుల్గా స్కిప్ చేయకోకుండా చూసేయండి వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ తెలుగింటి అమ్మాయిని మీ ఇంట్లో అమ్మాయిలాగా ఆదరించి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హైపై కూడా ఇవ్వండి. ఇలా తినేసి అయితే కానీ ఇంకా కొద్దిగా వేరే వర్క్ ఉన్నింది, ఆ వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నా. గోరెంటాకు నెక్స్ట్ వీడియో వచ్చేసి గోరెంటాకు వీడియో వస్తుంది అనమాట. ఆ గోరెంటాకు వర్క్ చూసుకున్నాను. ఈరోజు లైవ్ అయితే పెట్టలేదన్నమాట. బేస్తవారం ఈవినింగ్ 8:30 నుంచి 10 వరకు మీ చిన్ని వరల్డ్గా చూసేసి సపోర్ట్ చేయండి గాయ్స్. బాయ్ బాయ్.